వీకేబీ న్యూస్ కి స్వాగతం. మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ వీకేబీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తాహెరా బేగంను భారీ మెజారిటీతో గెలిపించండి. డాక్టర్ మెతుకు ఆనంద్. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని 3వ వార్డు ఎన్నెపల్లిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉధృత ప్రచారం నిర్వహించాయి. బుధవారం జరిగిన ఈ ఇంటింటి ప్రచారంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు అభివృద్ధి చెందాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తాహెరా బేగంను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆమెను భారీ మెజారిటీతో విజయం దిశగా నడిపించాలని వార్డు ప్రజలను కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2500 ఇస్తాను, 2500 కూడా లేదు ఇప్పటి వరకు. రైతు బంధు కూడా లేదు ఇప్పటి వరకు. మొన్న 26 తారీఖు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు. బాగున్నావా? తెలంగాణ తెలంగాణ బయటకు వచ్చే నమస్తే తల్లి. నమస్తే. అందరికి ఫోన్లు చేసి చెప్పండి, కారు గుర్తు కోటేయమనండి, కేసీఆర్ సార్కి చెప్పండి. మళ్ళా సార్ రావాలా, కారు రావాలా? అమ్మ నమస్తే, బాగుందా? ముఖ్యమన్నా లేదా చెప్పే వేస్తుందా? రేపు తల్లి కారు గుర్తు కార్యకర్త వల్లనే ఇల్లు ఉండే సార్. ఇది రామరెడ్డి అని చనిపోయింది. మనం కరెక్ట్ కూర్చొని లోపల కూర్చొని కేసీఆర్ సార్ను కారును యాద పెట్టుకోవాలి. అంటే ఏమైందంటే ఆంటీ జరా చెప్పాలంటే నమస్తే తల్లి. నమస్తే. కారు గుర్తుని యాద పెట్టుకోవాలా? నమస్తే అమ్మా, బాగుందా? కారు గుర్తుని యాద పెట్టుకోండి, కేసీఆర్ సార్ను కారు. అంటే ఇక్కడ ప్లేస్ ఉంది సార్.